తిరుమల పుణ్యక్షేత్రంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. అన్ని గంటల పాటు క్యూ లైన్లలో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే. ఇక వృద్ధుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉన్నప్పటికీ ఆన్లైన్ విధానం గురించి అవగాహన లేక వృద్ధులు అవస్థలు పడుతుంటారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. టీటీడీలో ప్రక్షాళనకు చంద్రబాబు సర్కారు నడుం బిగించింది. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లకు టీటీడీ నుంచి శుభవార్త వెలువడింది. వెంకటేశ్వరుని ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు 2 టైమ్ స్లాట్లు ఏర్పాటు చేశారు. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేశారు. అందుకోసం వృద్ధులు తమ ఫోటో, ఐడెంటిటీ అంటే ఆధార్ లేదా ఇతర డాక్యుమెంట్లతో వయస్సు రుజువును సమర్పించాలి. సంబంధిత పత్రాలను S1 కౌంటర్లో సమర్పించాలి. వృద్ధులు ఎక్కువ దూరం నుంచి క్యూ లైన్లలో రావాల్సిన అవసరం లేకుండా వంతెన కింద గ్యాలరీ నుంచి ఎలాంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే దైవ దర్శనానికి వెళ్ళొచ్చు. అంతేకాదు వృద్ధుల కోసం మంచి సీటింగ్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యూ లైన్లలో వృద్ధులకు వేడి సాంబార్ అన్నం, పెరుగన్నం, వేడి పాలు అందిస్తారు. క్యూ లైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ స్పష్టం చేసింది. వృద్ధులకు తక్కువ ధరలకే 2 లడ్డూలు అందిస్తారు. 20 రూపాయలు చెల్లించి 2 లడ్డూలు పొందవచ్చు. అదనపు లడ్డూలు కావాలంటే ప్రతి లడ్డూకు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆలయం ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద వృద్ధులకు డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేస్తారు. కేవలం వృద్ధుల క్యూ లైన్లనే అనుమతిస్తారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి దర్శనం తర్వాత వృద్ధులు 30 నిమిషాల్లోపు ఆలయం నుంచి బయటకు రావచ్చు. ఇతర వివరాల కోసం టీటీడీ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 0877227777 అందుబాటులోకి తీసుకువచ్చింది.